కాసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన నల్లకుంట్ల జంక్షన్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం రూట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్లనుంది. పోలీసుల విజ్ఞప్తితో వారు సూచించిన రూట్లోనే వెళ్తున్నారు వైఎస్ జగన్. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పరిశీలిస్తారాయన. జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. కూటమి సర్కార్ జంగల్ రాజుకు వ్యతిరేకంగా జనమంతా ఒక్కటయ్యారు. కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలో ఆటవిక రాజ్యానికి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. కూటమి కుట్రలను ఛేదిస్తూ వైఎస్ జగన్ వెంట కదిలారు వేల మంది జనం ముందుండి వైఎస్ జగన్ ను నడిపించడం చూస్తున్నాం. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి సర్కార్ చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయి. భారీగా తరలివచ్చిన అభిమానులతో తాడేపల్లి నుంచి కాజా టోల్గేట్, వెస్ట్ బైపాస్, కృష్ణా బ్రిడ్జ్, నల్లకుంట్ల జంక్షన్ పూర్తిగా జన సందోహంగా మారిపోయాయి. మొన్న అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లడం చూసాం. అప్పుడు కూడా ఇదే విధంగా జన సందోహం కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ జనమంతా ఆయన వెంటే ఉండి అంబటి రాంబాబు నివాసం వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకువెళ్లడం మనం చూసాం. ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేసి మరీ విధ్వంసం సృష్టించి దాడి చేశారు. ఆ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు. అదేవిధంగా అటు దాడిని ఎదుర్కొన్న జోగి రమేష్ పైనే కేసు పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఒక ఆటవిక రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అనే ఆగ్రహం ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ఆ ఆగ్రహం మొత్తం కూడా వైఎస్ జగన్ కు మద్దతుగా మారింది. జనమంతా ఆయనకు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలకడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం దగ్గరే ఉన్నారు ఆయన. సతీష్, నల్లకుంట్ల జంక్షన్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. కాసేపట్లో ఇబ్రహీంపట్నం రానున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది జోగి రమేష్ ఇంటి దగ్గర వాతావరణం? పెట్రోల్ బాంబులతో ఆయన ఇంటిపైన ఒక్కసారిగా దాడికి తెగబడిన పరిస్థితి చూసాం మనం. ఏం జరిగింది ఆ రోజు? ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణంలో పెద్ద ఎత్తున జనం భాగస్వాములు అవుతా ఉన్నారు. పోలీసు అధికారులు అకస్మాత్తుగా రూటు మార్చినప్పటికీ జనం రాకను మాత్రం ఆపలేకపోయారు. కొద్దిసేపటి కిందటే నల్లగుట్ల క్రాస్ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నం సర్కిల్కి చేరుకుంటారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ నుండి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ముఖ్యంగా జోగి రమేష్ నివాసం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఆ రోజు విధ్వంసం సృష్టించారో, ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆ రోజు ఏవైతే పెట్రోల్ బాంబులు వేసినటువంటి పరిస్థితి, పెట్రోల్ బాంబులు వేసి ఇంటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని హత్యాయత్నం చేశారు. పూర్తి స్థాయిలో విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే ఈ విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. ఏం జరిగింది ఆ రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకి భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోతున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకున్నారు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, అదేవిధంగా కైలి అనిల్ కుమార్. వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇవాళ ఏం ఈరోజు ఈ దాడిని చూసిన తర్వాత వరుసగా మాజీ మంత్రి ఇళ్లపై జరుగుతున్నటువంటి దాడులు చూస్తే ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఈ దిశగా టార్గెట్ చేసింది అనుకుంటున్నారు కూటమి? ఈరోజు ఈ దాడుల పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి, చాలా దుర్మార్గం కూడా. జోగి రమేష్ గారు మీద దాడి కానీ, ఆయన ఇంటిని ధ్వంసం చేయడం కానీ, అలాగే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి గారి మీద హత్యాయత్నం కానీ, ఆయన ఇంటి మీద దాడి చేయడం కానీ, ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత యథేచ్ఛగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద ఈరోజు తారాస్థాయిలో ఈరోజు దాడులు చేరినాయి. దాంట్లో నిదర్శనంగా ఈరోజు జోగి రమేష్ మాజీ మంత్రి గారి ఇంటి మీద కూడా అదేవిధంగా ఈరోజు దాడులకు పాల్పడడం, హత్యాయత్నం కూడా పాల్పడ్డారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల తరపున వైసీపీ ప్రశ్నిస్తుంటే, అడుగుతుంటే కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యాన్ని చంపేసి ఈరోజు
తెలుగుదేశం గుండారాజ్యం నడుస్తుంది. ఆ గుండారాజ్యం నడుస్తున్న నిదర్శనం ఈరోజు ఈ దాడులే. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడ తావులేదు. కానీ ఈరోజు ఈ హింసనే రాజకీయాలుగా మరి పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి రాజకీయాలు, కుతంత్రాలు, కుట్రలు ఎన్నో రోజులు కొనసాగవు, దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కుక్కటి వెళ్తుతో మరి పెకిలించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అర్థం మార్చేశారు. హింసని ఆయుధంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ ఇవాళ జోగి రమేష్ నివాసం పైన ఆ రోజు జరిగినటువంటి దాడి కానీ దానికి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకులు జోగి రమేష్ దూషించారు కాబట్టి లోకేష్ని, ముఖ్యమంత్రిని అందుకే మేము దాడి చేశామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాడి చేసిన వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేసినటువంటి పరిస్థితిని ఎలా చూస్తారు? అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారంటే అటవిక అడవిలో చేసిన పరిపాలనలాగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా ఇంత ఇళ్ళు తగలబెట్టడం, పెట్రోల్ బాంబులు వేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు గత ఒక 30 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాలో, విజయవాడలో మేము ఎప్పుడు చూడలేదు. కానీ కొత్తగా ఇళ్ల మీద కూడా దాడులు చేసి భయభ్రాంతులుగా గురి చేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయపెడదాం అనుకుంటే మీరు జైల్లో పెట్టినందుకు మాత్రం మా నాయకులు భయపడలా. అట్లాగే మీరేదో ఈ దాడులు చేస్తే మా కార్యకర్తలు మనోధైర్యం పడిపోద్దని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారేమో, అది మీ పొరపాటు. మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారిని ఎంతమంది వచ్చి దూషించారు అంటే ఒక 500 మంది వచ్చి అతన్ని పచ్చి బూతులు మాట్లాడారు. అంటే ఆయన కూడా ఒక మనిషియే కాబట్టి ఏదో అనుకోకుండా ఒక భావన వ్యక్తం చేశాడు. చేసిన తర్వాత కూడా ఆయన వెనక్కి తీసుకుంటే కూడా ఆయన్ని కూడా కనీసం అది కన్సిడరేషన్ లేకుండా ఈరోజు జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. మళ్ళీ జోగి రమేష్ గారు ఆయన ఏదో ఒక మామూలుగా మాట్లాడారు. లోకేష్ ఈ విధంగా ఉంటే చిన్నాడు, ఈయన ఇలా చేస్తూ ఉన్నాడు, లోకేష్ ఈ విధంగా ఉండాలి అని మాట్లాడి ఒక సలహా ఇచ్చినట్టు చేస్తే ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి కనీసం ఇది లేకుండా కూటమి నాయకులు వచ్చి ఇల్లు తగలబెట్టే కార్యక్రమం చేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ కూటమి నాయకులకి, మీరు 3 సంవత్సరాలు ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరేమో అనుకుంటున్నారేమో. 3 సంవత్సరాలు అవసరం లేదు. చరిత్రలో వెనక్కి వెళ్తే రాజులను కూడా జనాలు తిరగబడితే వాళ్ళని తరిమి కొట్టిన దాఖలాలు ఉన్నాయి. అదే కార్యక్రమం మీకు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశం చాలా గొప్పది. రెడ్ బుక్ రాజ్యాంగాలు అవన్నీ కాదు. ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం. ప్రతి ఒక్కరికి కూడా మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అమలయ్యే రోజులు వస్తాయి. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు, చరిత్రలో మీరు కలిసిపోతారని చెప్పి కూడా మనం చేస్తాం. ఖచ్చితంగా ఎంత దారుణమైనటువంటి దాడి జరిగిందో దానికి కారణం పూర్తిగా ప్రశ్నించేటువంటి గొంతుల్ని అణగదొక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణిచివేయాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ విధంగా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా భయపడేటువంటి అవకాశం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయాస సాగుతుంది. మరి ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. మనం జరిగినటువంటి దాడి ఆ ఘటనకు సంబంధించి మనం పరిశీలించినట్టయితే ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం ఇక్కడే జరిగింది. ఈ రోడ్డు మీద నుండి ఇక్కడికే ఆ పెట్రోల్ బాంబులు వేసినటువంటి పరిస్థితి, ఈ ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. లోపల జోగి రమేష్ తండ్రి ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. 100 మంది ఒక ఆర్గనైజ్డ్గా వచ్చి ఇక్కడ అటాక్ చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఉన్నారు. సార్, ఇవాళ ఆ రోజు జరిగినటువంటి దాడి విజువల్స్ మీరు చూశారు, తర్వాత కూడా ఇక్కడికి వచ్చి మీరు పరిశీలించారు. దాడి ఏ రకంగా జరిగింది, దాడి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఎప్పుడైనా ఈ కృష్ణా జిల్లాలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మేము పేర్కొంటున్నాం వైఎస్ఆర్ పార్టీగా. నిజంగానే అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంఘటనలు, కృష్ణా జిల్లా చరిత్రలో ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఇంటి మీద వ్యక్తిగతంగా, రాజకీయ నాయకుల ఇంటి మీద, మాజీ మంత్రులు ఇంటి మీద ఈ విధమైనటువంటి పాశవిక దాడి, ఒక ఆటవిక చర్య. పెట్రోల్ బాంబులు అంటే మామూలుగా ఏ విధంగా ఉంది, ఇదంతా మొత్తం మీరు చూశారు. లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఏదన్నా అనుకోని సంఘటన ఇంకేదన్నా జరిగితే ఏ విధంగా ఉంటుంది ఈ పరిస్థితి? రాష్ట్రంలో
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. మీరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటే రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలే తప్ప భౌతిక దాడులతోటి ఎదుర్కోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాలి. కూటమి నాయకులు ఈరోజు వాళ్ళు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రెక్టిఫికేషన్ లేదు. ఎవరు కూడా దీని విషయంలో ఈ విధంగా జరిగినటువంటి విషయంలో విచారం వ్యక్తం చేసి దాన్ని ఏమాత్రం కూడా మరి వాళ్ళు కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. ఈ జరిగి మానవ ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో అది మానవత్వానికి మచ్చ. ఒక నాయకుడిని వాళ్ళ ఇంటి మీద దాడి చేయటువంటి పెట్రోల్ బాంబులు అంటే ఎక్కడ పోతున్నారు మీరు? ఈ సంస్కృతి ఏంటి అసలు? అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తూ ఉంటే అనేక ఆటంకులు, రోడ్డు మార్చేశారు, రూట్ మార్చేశారు. ముందు రూట్ ఒకటి, ఇప్పుడు రూట్ మార్చేశారు. మీరు ఎన్ని రూట్లు మార్చినా ఏ చేసినా జనం ప్రభంజనంగా వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చాలా మరి ఎన్ని గంటలు ఇప్పుడు ఇక్కడికి సమయం పడుతూ ఉందో మేము ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. ఎన్నో ఆటంకాలు కల్పించారు. ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చారు. ఈ మాల ఇన్ఛార్జీలకి, మా నాయకులకి అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ర్యాలీలుగా వెళ్ళకూడదని వెహికల్స్ పర్మిట్ చేయలేదు. చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టి ఆపేస్తారు. నిర్బంధ కాండ కొనసాగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల యొక్క మరి ప్రజలు ఏదైతే మనతో అనుకుంటా ఉన్నారు ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి సంఘటనలు తీవ్రంగా ఖండించాలి. ఖండించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. దానికి సంఘీభావం ప్రకటించాలని చెప్పి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మేము మరి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సాంప్రదాయం, దుష్ట సాంప్రదాయం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది చెల్లుబాటు కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఒక దుష్ట సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాంది పలికింది. ఈ జిల్లా చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ కూడా మాజీ మంత్రులు ఇళ్లకి ఈ విధంగా నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించినటువంటి పరిణామాలు లేవు. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే రౌడీలుగా మారి దాడులు చేసినటువంటి తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అదేవిధంగా జనప్రబంధన కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో సాగుతున్న జంగిల్ రాజుకి ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ప్రజల నుండి రియాక్షన్ ఏంటి, ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉందనే విషయం మొన్న గుంటూరులో రుజువైంది. ఈరోజు ఇబ్రహీంపట్నం వస్తున్నటువంటి మార్గంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. చూస్తున్నాం ఈ జోగి రమేష్ మొదటి నుంచి కూడా ఒక టార్గెట్గా ఉన్న పరిస్థితి. ఒకటి అక్రమ మద్యం కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలు పైన బయట ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దాడి జరిగింది ఆయన నివాసం పైనే, ఎదురు జోగి రమేష్ పైనే కేసులు పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సంఘటనకి ముందు కూడా మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని, ఆయన్ని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ఇబ్రహీంపట్నంలో ఏదైతే మొలకల చెరువులో ఎవరైతే నకిలీ మద్యాన్ని తయారు చేశారో అదే అద్దేపల్లి జనార్దన్ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని అమ్మితే దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినందుకు జోగి రమేష్ పైన ఎదురు కేసు పెట్టినట్టు పరిస్థితి. ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే జయచంద్రారెడ్డి నకిలీ మద్యాన్ని తయారు చేశారో ఈ రోజుకి అరెస్ట్ కాని నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా ఈయన్ని వైఎస్ జోగి రమేష్ని, ఆయన తమ్ముడిని కూడా, ఇద్దరిని కూడా 83 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆయన కుమారుడు రాజీవ్ పైన కేసు పెట్టారు, ఆయన భార్య పైన కూడా కేసు పెట్టారు, ఆయన రెండో కుమారుడు పైన కూడా కేసు పెట్టారు. 2 సార్లు, ఇప్పటికీ ఇది 2వ సారి జోగి రమేష్ ఇంటిపైన విధ్వంసం చేయడం. గతంలో కూడా ఇంటిపైకి వచ్చి రాళ్ళు రువే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా నిప్పు పెట్టి పెట్రోల్ బాంబులు వేసి ఈ ఇంటి మొత్తాన్ని కూడా తగలెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో అదే తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 24 గంటల్లోనే 2 మాజీ మంత్రుల పైన చేసినటువంటి దాడి, తెలుగుదేశం పార్టీ జెండాలు, కండువాలు వేసుకొని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా పోలీసుల సహకారంతో, పోలీసుల సమక్షంలో చేసినటువంటి దాడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పైనే ఒక దాడిగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పాశవిక దాడిని ఖండించాలి. ఖచ్చితంగా ఈ దాడుల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి రానున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.